వెల్కమ్ టు జిల్. పిల్లలు పెరుగు తిన్నని చాలా మారం చేస్తూ ఉంటారు కదండి. బట్ పెద్దవాళ్ళు వచ్చేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు పెట్టడానికి. అలాగే ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా ఫ్రూట్స్ తినని కూడా తెగ మారం చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏం చేస్తారు, ఏదో ఒక రూపంలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు పెరుగు అండ్ ఫ్రూట్స్ యూస్ చేసి మనం ఒక స్పెషల్ డెజర్ట్ ని చేసుకుంటున్నాం. ఈ డెజర్ట్ కనుక పిల్లలకి పెడతా అంటే అన్నం తినే ముందు అన్నం టకా 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 తినేసి ఈ డిష్ ని తినడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. మరి అదేంటి అనుకుంటున్నారా? రెయిన్బో యోగర్ట్. మరి రెయిన్బో యోగర్ట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. మొదటగా యోగర్ట్ ని తీసుకుందాము. అలాగే చూడండి, ఫ్రెష్ యోగర్ట్. యోగర్ట్ అంటే ఏదో కాదండి, పెరుగునే వడబోసుకుంటాం. యోగర్ట్ ని జస్ట్ మస్లిన్ క్లాత్ లోకి వేసేసి వడబోసేసుకుంటాం. వాటర్ ఇలా థిక్ గా అవుతుంది మనకి, లైక్ పెరుగులాగా, బట్ సాఫ్ట్ గా ఉంటుంది మనకి. సో ఇప్పుడు మొదటగా మిక్సింగ్ బౌల్ లోకి హంకర్డ్, ఐసింగ్ షుగర్, స్పాచులాతో కలిపేసుకుందాం. మనకి ఈ హంకర్డ్ కి మొత్తం కూడా ఐసింగ్ షుగర్ పట్టుకోవాలి, తీయగా ఉంటుంది తినప్పుడు. ఈ విధంగా హంకర్డ్ లోకి ఐసింగ్ షుగర్ వేసేసి కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం పైనాపిల్ ని కట్ చేసుకుందాం. పైనాపిల్ తర్వాత యాపిల్ ని కూడా కట్ చేసుకుందాం. పైనాపిల్ ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ యాపిల్, ఏం చేద్దామంటే కివీని కట్ చేయకుండా మీకు ఒక టిప్ చూపిస్తాను ఈరోజు. ఈ విధంగా కివీ ఫ్రూట్ ని పైన కట్ చేసుకొని జస్ట్ మనకి ఫాస్ట్ గా తీయడానికి ఒక టిప్ అనుకోండి. స్కిన్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తూ కట్ చేసుకుందాం మనం. ఏం లేదండి, పైన కట్ చేసుకొని తొక్క మనకి టచ్ ఉంటుంది కాబట్టి తొక్కని తీసేస్తూ కట్ చేసుకోవాలి. ఓన్లీ స్పూన్ యూస్ చేశాను. ఇలా చూడండి, ఈ విధంగా తొక్క తీసేసుకోవచ్చు. మనం ఎలాగో బ్లెండింగ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా వచ్చేస్తే నో ప్రాబ్లం. ఈ విధంగా తొక్కని తీసేసుకోవచ్చు. కివీ ఈ విధంగా పైనాపిల్, అలాగే యాపిల్, నెక్స్ట్ వచ్చేసి కివీ కూడా. స్ట్రాబెరీస్ ని లాస్ట్ లో కట్ చేసుకుందాం, ఎందుకంటే మెత్తగా ఉంటే వాటర్ ఎక్కువగా వచ్చేసింది కాబట్టి. అన్ని ఫ్రూట్స్ ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బౌల్స్ తీసుకొని సెట్ చేసుకోవాలి కాబట్టి బౌల్స్ అన్ని కూడా పెట్టుకున్నాము. అన్నిట్లోకి ఫస్ట్ యోగర్ట్ ని పెట్టుకుందాం. అన్ని బౌల్స్ లోకి సమానంగా యోగర్ట్, ఈ బౌల్లోకి కూడా తీసి పెట్టుకున్నాము. ఈ ఫస్ట్ బౌల్లోకి యాపిల్ పీసెస్, నెక్స్ట్ బౌల్లోకి పైనాపిల్, యోగర్ట్ పైనాపిల్, యోగర్ట్ యాపిల్. నెక్స్ట్ వేసేసుకుందాము కివీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రాబెరీస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసేసుకోవచ్చు డైరెక్ట్. నాకు చూడండి, అన్ని రెయిన్బో కలర్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి కదా. బట్ యోగర్ట్ లో మిక్స్ అయిపోయాక ఇంకా వచ్చేస్తాయి మనకి మంచి మంచి కలర్స్. బ్లూబెర్రీ క్రష్ ఇంకో బౌల్లోకి,
యాపిల్, పైనాపిల్, కివి, అలాగే స్ట్రాబెరీస్, బ్లూబెర్రీ క్రష్, ప్లెయిన్ యోగర్ట్. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇండివిజువల్ గా మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీలో అన్ని వేసుకొని వచ్చేసాను. అంటే ఫ్రూట్స్ అన్ని కూడా యోగర్ట్ తో కలిపి. ఇది వచ్చేసి బ్లూబెర్రీ యోగర్ట్, కివి యోగర్ట్, పైనాపిల్ యోగర్ట్, స్ట్రాబెర్రీ యోగర్ట్, ఇది యాపిల్ యోగర్ట్, ఓన్లీ ప్లెయిన్ యోగర్ట్. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్అప్ చేసుకుందాము. పైపింగ్ బ్యాగ్ లోకి వేసి ఫిల్ చేసుకుంటే మనకి షార్ట్స్ లోకి ఫిల్అప్ చేయడానికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వేసేసుకుందాము పైనాపిల్ యోగర్ట్. నెక్స్ట్ ఇంకో పైపింగ్ బ్యాగ్ లోకి కివి యోగర్ట్, ఆ తర్వాత బ్లూబెర్రీ యోగర్ట్, చూడండి యోగర్ట్ అంతా కూడా కలర్ఫుల్ గా ఉంది కదా. డిఫరెంట్ ఫ్రూట్స్ యూస్ చేసాము, బ్లూబెర్రీ క్రష్ యూస్ చేసాము. నెక్స్ట్ ఇంకో పైపింగ్ బ్యాగ్ లోకి వేసుకుందాము. ఇంత కలర్ఫుల్ గా ఉంటే అసలు పిల్లలు ఎందుకు వద్దంటారు చెప్పండి, ఇష్టంగా తినేస్తారు. ఇందులోకి స్ట్రాబెర్రీ యోగర్ట్, నెక్స్ట్ యాపిల్, యాపిల్ యోగర్ట్, ఫైనల్లీ వేసేసుకుందాము యోగర్ట్ ని. అన్నిట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి అన్ని లిక్విడ్ గా అయింది. ఓన్లీ యోగర్ట్ కాబట్టి కొంచెం మనకి హంకర్ కాబట్టి థిక్ గా ఉంది. చూడండి అన్ని కూడా పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్అప్ చేసుకున్నాము. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్స్ ని కింద పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ గ్లాసెస్ 4 తీసుకుందాం. రెయిన్బో యోగర్ట్ ని ఇప్పుడు షార్ట్ గ్లాసెస్ లో ఫిల్అప్ చేద్దాము. మూస్ ని కూడా ఈ షార్ట్ గ్లాసెస్ లోనే ఇచ్చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ 4 షార్ట్స్ లో కూడా మనము యోగర్ట్ వేసుకుందాము బేస్ న. మనకి సైడ్ నా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్యాప్ చేద్దాము. ట్యాప్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ యాపిల్ యోగర్ట్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ లేయర్ వచ్చేసి యాపిల్ యోగర్ట్, యాపిల్ యోగర్ట్. ఇప్పుడు కివి యోగర్ట్, వేసుకున్నాం కదా. నెక్స్ట్ స్ట్రాబెర్రీ యోగర్ట్ పైన జస్ట్ ఒక ఎడ్జ్ లో కట్ చేసి ఇప్పుడు స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ యోగర్ట్ వేసేసుకున్నాం కదా షార్ట్స్ లో. నెక్స్ట్ ఇప్పుడు బ్లూబెర్రీ యోగర్ట్.
లాస్ట్ లో వచ్చేసి పైనాపిల్ యోగర్ట్. ఈ విధంగా పైనాపిల్ యోగర్ట్ తో కూడా పైన క్లోజ్ చేసుకున్నాం కదా, చూడండి ఎంతో చక్కగా లేయర్స్ అన్ని కూడా డిఫరెంట్ ఫ్రూట్స్ తో మనం యోగర్ట్ కాంబినేషన్ తో ఈ విధంగా షార్ట్ గ్లాసెస్ లోకి ఫిల్అప్ చేసాం. నెక్స్ట్ గార్నిష్ వచ్చేసి స్ట్రాబెర్రీతోనే, ఇంకా కలర్ఫుల్ గా రెడ్ స్ట్రాబెర్రీ. గార్నిష్ కూడా చేసుకున్నాము. మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా రెయిన్బో యోగర్ట్ ని టేస్ట్ చేసిస్తున్నాను. వావ్, వెరీ కలర్ఫుల్, బుడ్డి షార్ట్. వావ్, పైనాపిల్ యోగర్ట్ పుల్లగా. వావ్, చాలా బాగుంది. ఇలా జస్ట్ ఒక బైట్ తినగానే ప్రతి లేయర్ టేస్ట్ కూడా, అంటే అన్ని ఫ్రూట్స్ కలిపేసాం కదా అండి, పైనాపిల్, యాపిల్, బ్లూబెర్రీ, నెక్స్ట్ వచ్చేసి యాపిల్, ఇవన్నీ ఫ్లేవర్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే ఎస్పెషల్లీ చాలా ఇష్టపడి తింటారు. మరి మీరు కూడా ఖచ్చితంగా రెయిన్బో యోగర్ట్ ని ప్రిపేర్ చేసుకోండి. రెయిన్బో యోగర్ట్ తయారు చేయే విధానం: ముందుగా ఒక బౌల్లో హంకర్డ్ ఐసింగ్ షుగర్ వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పైనాపిల్ ని, యాపిల్ ని, కివీని, స్ట్రాబెర్రీస్ ని కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత 6 బౌల్స్ లో యోగర్ట్ ని సమానంగా వేసుకొని ఒక బౌల్లో యాపిల్, మరొక బౌల్లో పైనాపిల్, కివీ, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీ క్రష్, ప్లెయిన్ యోగర్ట్ వేసి మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ లో అన్ని ఫ్రూట్స్ యోగర్ట్స్ ని సెపరేట్ గా వేసుకొని షార్ట్ గ్లాసెస్ తీసుకొని అందులో ముందుగా యోగర్ట్, యాపిల్ యోగర్ట్, కివీ యోగర్ట్, స్ట్రాబెర్రీ యోగర్ట్, బ్లూబెర్రీ యోగర్ట్, పైనాపిల్ యోగర్ట్ ని పైపింగ్ బ్యాగ్ తో ఫిల్అప్ చేసుకొని స్ట్రాబెర్రీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెయిన్బో యోగర్ట్ రెడీ. ఈ ఎపిసోడ్ ని మిస్ అయితే గనక జస్ట్ ఫాలో us on www.youtube.com/etv అభిరుచి, అలాగే www.facebook.com/etv అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో బ్యూటిఫుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి, కీప్ ఈటింగ్. బై.